కానీ జనాభా మాత్రం 6% కంటే ఎక్కువ ఉండరు. అంటే 1.9 crores ఉంటారు. అంటే 1,90,00,000 మంది ఈ పాపులేషన్. అంటే వెరీ వెరీ స్కాటర్డ్ పాపులేషన్ అన్నమాట. సో ఈ బలూచిస్తాన్ గురించి తర్వాత చెప్తాను నేను. ఈ బలూచిస్తాన్లో క్వెట్టా అనే ఒక టౌన్ ఉంటుంది. క్వెట్టా నుంచి ఈ ట్రైను, ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైను పెషావర్ వరకు వెళ్తుంది. మొత్తం 1600 కిలోమీటర్లు ఇది ప్రయాణించి వెళ్తుంది అనమాట. ఈ బలూచిస్తాన్లో ఈ ట్రైన్ వెళ్ళే ప్రాంతం ఎక్కువగా కొండలు, పెద్ద పెద్ద కొండలు కూడా పచ్చటి కొండలు కాదు, అవన్నీ మట్టితో ఉన్న డ్రై హిల్స్ అనమాట. అటువంటి డ్రై హిల్స్ మధ్యలో వెళ్తుంది. వెళ్తున్న క్రమంలో 160 కిలోమీటర్లు ఈ క్వెట్టాకి బయలుదేరింది. మార్నింగ్ 9 గంటలకు బయలుదేరింది ట్రైను. బయలుదేరి వెళ్తుంది. క్వెట్టా నుంచి సిబి అనే ఒక సిటీ 160 కిలోమీటర్ల దూరంలో సిబి అని ఇంకొక టౌన్ వస్తుంది. ఆ సిబికి ముందు వీళ్ళు అటాక్ చేశారన్నమాట. అక్కడ ఏంటంటే 17 టన్నెల్స్ ఉంటాయి. ఆ టన్నెళ్ళ గుండా వెళ్ళాలి. మొత్తం టెరైన్ అంతా కూడా అది చాలా హిల్లీ ఏరియా. ఆ టన్నెల్స్ ఉంటాయి, టన్నెల్ గుండా వెళ్ళాలి. వీళ్ళు కరెక్ట్గా దాన్ని ఎంచుకున్నారు. దాదాపు 80 మంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బిఎల్ఏ అంటారు. ఈ బిఎల్ఏకి సంబంధించి మొత్తం 80 మంది దాకా అక్కడ ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు కొండలలో దాక్కున్నారు. ట్రైన్ వస్తుంది. ఇంకొంతమంది దాన్ని ఏరియల్ అటాక్ పైనుంచి ఒక ఆర్పిజితో దాన్ని అటాక్ చేశారు. దాని తర్వాత ఐఈడి అంటారు. ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్తో ట్రాక్స్ని పేల్చేశారు. సో ట్రైన్ ఎక్కడికి ఇంకా కదిలే పరిస్థితి లేదు. అక్కడ ఏంటంటే ట్రైన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వేరే మిలిటరీకి కానీ గవర్నమెంట్కి కానీ సందేశం పంపించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ కానీ ఎటువంటి జిపిఎస్ కానీ అక్కడ పనిచేయదు. సో ఇవన్నీ ప్లాన్డ్గా వాళ్ళు ఎంచుకున్నారు. ఆ ట్రైన్లో మొత్తం 400 మంది దాకా ప్యాసింజర్స్ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే రంజాన్ సందర్భంగా ఈ బలూచిస్తాన్ ఏరియాలో పనిచేసే మిలిటరీ అధికారులు, మిలిటరీ సిబ్బంది ఎక్కువ మంది వెళ్తున్నారు. దాదాపు 100 మందికి పైన మిలిటరీ సిబ్బంది ఉన్నట్టు. తర్వాత ఈ బలూచిస్తాన్ పోస్ట్ అనే వాళ్ళ పత్రిక మొత్తం డీటెయిల్గా కూడా వాళ్ళ సీట్ నెంబర్లు అన్ని రైల్వే దీంట్లో సీట్ అవి కూడా ప్రచురించారనమాట. ఎవరెవరు ఉన్నారో పేర్లతో సహా ఇచ్చారు. సో దీంట్లో వీళ్ళు వచ్చారు, అటాక్ చేశారు. ఆ కొండల నుంచి 70-80 మంది ఈ బ్లాస్ట్ అవుతగానే ఈ బ్లాస్ట్ అంతా కూడా వీళ్ళు వీడియో షూట్ కూడా చేశారు. అంటే డ్రోన్తో షూట్ చేశారనమాట, బయట ప్రపంచానికి చెప్పాలనే ఉద్దేశంతో. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది వాళ్ళ వీడియో. సో వీళ్ళు వచ్చేసి ఇంకా వీళ్ళందరినీ అటాక్ చేసి వీళ్ళందరినీ హోస్టేజెస్గా తీసుకున్నారు. వీళ్ళ అటాక్లో ఒక 15 మెంబర్స్ పైన చనిపోయారు. అంటే అక్కడ దాంట్లో ఎవరెవరు ఉన్నారు? రైల్వే పోలీస్ ఉన్నారు, తర్వాత మిలిటరీ ఉన్నారు, పోలీస్ పీపుల్ ఉన్నారు, తర్వాత ఐఎస్ఐ వాళ్ళు, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అంటారు పాకిస్తాన్, వాళ్ళు ఉన్నారు, ఏటీఎఫ్ అంటారు యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, మామూలు ప్రజలు ఉన్నారు. సో వీళ్ళు ఏం చేశారు, ఈ బలూచిస్తాన్ బిఎల్ఏ వాళ్ళు వీళ్ళని రెబల్స్ అంటారు, లేదా మిలిటెంట్స్ అంటారు, పాకిస్తాన్ టెర్రరిస్టులు అని పిలుస్తుంది. ఏదేమైనా ఈ బిఎల్ఏ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ప్రజల్ని విడదీశారు. వాళ్ళ ఐడియాలు తీసుకున్నారు. వాళ్ళు ఎవరు ఏంటి బలూచి అంటే తమ ప్రావిన్స్ నుంచి ఉన్న వాళ్ళకి హామ్ చేయమని చెప్పేశారు ముందే. అట్లాగే స్త్రీలకి పిల్లలకి మేము హాని చేయము, మీరు భయపడకండి అని చెప్పారు. హ్యాపీగా ఉండండి, భయపడకండి, మీరు టెన్షన్ పడకండి అని చెప్పారు. ఓన్లీ పంజాబ్ వాళ్ళని, అంటే మన పాకిస్తాన్లో 50% పంజాబీసే ఉంటారు. అక్కడ పంజాబీ అనే మన పంజాబ్ కాదు. సో పాకిస్తాన్లో పంజాబీస్ ఉంటారు. వాళ్ళు డామినెంట్ అనమాట. వాళ్ళని ఈ బలూచిస్ బ్యాచ్ ఎనిమిస్గా ట్రీట్ చేస్తారు. సో పంజాబ్ వాళ్ళని ఈ మిలిటరీ, ఈ రైల్వే పోలీసు ఉంటారు కదా, రైల్వే పోలీసు, ఇంటెలిజెన్సు, గవర్నమెంట్ వర్కర్సు వీళ్ళందరినీ సపరేట్ చేసేసారు. వాళ్ళ బోగీలు సపరేటు, ప్రజల బోగీలు సపరేటు. వీళ్ళల్లో చాలామందిని హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉండే వాళ్ళందరినీ కూడా వదిలేశారు వెళ్ళిపోమని. వాళ్ళు మెల్లగా ఈ సిబి దానికి చేరుకొని అక్కడ నుంచి ప్రభుత్వం హెల్ప్తో వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళారు. సో వీళ్ళు ఎందుకు చేశారు ఈ పని? ఎందుకు చేశారంటే కొంత మనం బలూచి హిస్టరీ ఇక్కడ తెలుసుకోవాలి. బలూచిస్తాన్ అనేది మనకి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా వీళ్ళు ట్రైబల్
ఎక్కువ ఉంటారనమాట. బ్రిటిష్ కాలంలో కూడా ఇక్కడ నుంచి అనేక రెబల్ ఉద్యమాలు జరిగి అక్కడ అప్పట్లో కనాటే ఆఫ్ కలత్ అనే ఒక రాజ్యం ఉండేది, సపరేట్గా రాజ్యం. ఈ రాజ్యం మనం ఇండియా పాకిస్తాన్కి విడిపోయిన తర్వాత మన దేశంలో కూడా 500 సంస్థానాలు ఉండేవి. 500లో చాలా చేరాయి. మన హైదరాబాద్ సంస్థానం చేరకపోతే బలవంతంగా మిలిటరీ యాక్షన్తో దీన్ని కలుపుకున్నాడు పటేల్ అప్పట్లో. అలాగే అక్కడ కూడా జిన్నా ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ మేము సపరేట్ సంస్థానం అని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు, ఈ కనాటే ఆఫ్ కలత్ అనేవాళ్ళు. అప్పుడు జిన్నా ఏం చేశారు, 1948లో దాన్ని మిలిటరీ యాక్షన్ చేసి దాన్ని కలుపుకున్నారు. అప్పటి నుంచే వాళ్ళకి ఈ పాకిస్తాన్ మెయిన్ దీని మీద ఒక కోపం ఆగ్రహం ఉంది, చేస్తుంది, బిఎల్ఏ చేస్తుంది అన్నమాట. అది రెండోది, వాళ్ళు వెరీ వెరీ ఎడ్యుకేటెడ్, హైఫై ఇంగ్లీష్ మాట్లాడగలరు. లెఫ్టిస్ట్ బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళకి చాలా మందికి ఉంది. వాళ్ళు మతాన్ని వాడుకోరు, ఇస్లాం మతాన్ని ఎక్కువగా వాడుకోరు. సో ఈ బ్యాచ్ ఇప్పుడు అటాక్ చేసింది. ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళని విపరీతంగా చంపడం. దాదాపు 20,000 మంది మిస్ అయిపోయారంట బలూచిలో పోరాడేవాడు. వాళ్ళు ఏమయ్యారో తెలియదు. అట్లాగే కిల్ అండ్ డంప్ అనే ఒక పాలసీ, తీసుకుపోవడం, చంపేయడం, ఒక చోట డంప్ చేసేయడం, ఇది చేస్తుంది. అంటే పెద్ద ఎత్తున హింస ప్రయోగించి మానవ హక్కుల ఉల్లంఘనకి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ బలూచిస్తాన్లో ఉంది. అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ ట్రైన్ని హైజాక్ చేశారంటే, మా పొలిటికల్ ప్రిజనర్స్ అంటే మా వాళ్ళు మీ జైళ్ళల్లో ఉన్నారు, వాళ్ళని విడుదల చేయండి అనే డిమాండ్ కోసం ఇచ్చేశారు. సో దాదాపు 400 మంది ఆ ట్రైన్లో ఉంటే 200 మందిని పంపించి 200 మందిని వీళ్ళు పెట్టుకొని, మీరు మా వాళ్ళని రిలీజ్ చేయకపోతే 48 గంటల్లో మేము చంపేస్తాం వీళ్ళని అని హుకుం జారీ చేశారు. దీంతో పాకిస్తాన్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున సైన్యాన్ని, హెలికాప్టర్ని, డ్రోన్స్ని దింపి దాని మీద అటాక్ చేసి వాళ్ళని విడిపించామని చెప్తుంది. కొంతమంది బయటకు అయితే వచ్చారు. మరి వీళ్ళు విడిపించారా, వాళ్ళు వదిలేస్తే వచ్చారా అనేది క్లారిటీ అయితే ఇంకా లేదు. పాకిస్తాన్ ఏం చెప్తుందంటే 33 మంది మిలిటెంట్స్ని మేము చంపేశాము, ఇంకొంతమందిని పట్టుకున్నాము. ఈ గొడవలో 21 మంది ప్యాసింజర్లు చనిపోయారు, మా వాళ్ళు ఒక 4 మిలిటరీ వాళ్ళు చనిపోయారు అనేది, చాలామంది గాయపడ్డారు అనేది చెప్పింది. అయితే ఇది నిజమా కాదా అనేది తెలియట్లేదు. పాకిస్తాన్ ఆర్మీ చెప్తున్న నిజమా? ఎందుకంటే పాకిస్తాన్లో ఫుల్ లెంగ్త్ డెమోక్రసీ ఎప్పుడు లేదు. పేరుకి డెమోక్రసీ, కానీ అక్కడ పరిపాలన, రియల్ పరిపాలన అంతా మిలిటరీ చేస్తుంది. ఆ మిలిటరీ వాళ్ళ అనౌన్స్మెంట్లు ఏది నమ్మాలనేది ఇప్పుడు తెలియదు. రెండోది ఏమంటే, బలూచిస్తాన్లో చైనా పెట్టుబడులు పెద్ద ఎత్తున ఉన్నాయి. దాదాపు 60 బిలియన్ల డాలర్లతో చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ఉందన్నమాట. సో దాన్ని కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే మా వనరులని మీరు కొల్లగొట్టేది కాకుండా చైనాకు కూడా అప్పగించారు, మాకేమీ ఇవ్వట్లేదు, మా ప్రజలు దారిద్ర్య రేఖ కింద ఉన్నారు అన్నది ఇప్పుడు బలూచిస్తాన్ పోరాటం. వీళ్ళు రాను పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ 225 మెంబర్స్ని, ప్రజల్ని చంపేశారు. ప్రజలు కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఎక్కువగా మిలిటరీ వాళ్ళని వీళ్ళు అటాక్ చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడం పాకిస్తాన్కి ఛాలెంజింగ్గా మారిపోతూ ఉంది.